నంద్యాల జిల్లాలో ఎక్సైజ్ సీఏ వరలక్ష్మిపై అవినీతి ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. ఆర్పల్లి గ్రామానికి చెందిన సోమనాథ్ 3 రోజుల కిందట డోన్ నుంచి ఒక కారులో సీజ్ చేసిన 379 మద్యం బాటిల్ తరలిస్తున్నాడు. డోన్ టౌన్ సీఐ ఇంతియాజ్ బాషా వాహనాల తనిఖీలో భాగంగా పట్టణంలోని చాకరేవు మెట్ట వద్ద సదరు వాహనాన్ని నిలిపి తనిఖీ చేయగా విషయం బయటపడింది. తీగలాగితే డొంకదిల్లినట్లుగా ఎక్సైజ్ అధికారుల అవినీతి పట్టబయలింది. ఏకంగా వివిధ కేసుల్లో పట్టబడిన మద్యం బాటిళ్లను డోన్ ఎక్సైజ్ సీఏ వరలక్ష్మి సదరు వ్యక్తికి విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ విషయాన్ని పోలీసు అధికారులు ఎక్సైజ్ ఉన్నతాధికారులకు నివేదించారు. ఏఐగా సోమనాథ్, ఏ2గా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్పై కేసు నమోదు చేశారు. ఈ అక్రమ దందాపై డోన్ డీఎస్పీ శ్రీనివాసులు స్పందిస్తూ సీఐ వరలక్ష్మిపై కేసు నమోదు చేసినట్లు ధృవీకరించారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. మొన్న రాత్రి మొన్నటి దినం రాత్రి వెహికల్ చెకింగ్లో భాగంగా వెహికల్స్ చెక్ చేస్తూ ఉండగా ఒక కారు చెక్ చేస్తే అందులో 385 పెట్ బాటిల్స్ 180 ml లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి. ఆ కారు డ్రైవర్ సోమనాథ్ అనే వ్యక్తిని సంబంధించి విచారిస్తే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే అది ఆల్రెడీ సీజ్ చేసినటువంటి ప్రాపర్టీ అని తెలిసింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆల్రెడీ సీజ్ చేసిన ప్రాపర్టీ అని మాకు తెలిసింది. దాని మీద మేము ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు పైన ఇంకా డీప్గా విచారించి ఎక్కడ సీజ్ చేశారు, ఎప్పుడు సీజ్ చేశారు, ఎందుకు అది మళ్ళీ తిరిగి మార్కెట్లోకి వచ్చింది, ఏ పర్పస్ మీద బయటకు వెళ్తుందని ఇంకా విచారించాల్సింది. ప్రస్తుతానికైతే సోమనాథ్ అనే వ్యక్తి పైన ఎక్సైజ్కి సంబంధించిన అఫీషియల్స్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.